జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సంబాల్కు సంబంధించినటువంటి మరొక కీలకమైన అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చా. మొత్తానికైతే యోగి ఆదిత్యనాథ్ గారు అనుకునేది అయితే సాధిస్తాడు. సంబాల్ పట్టణంలో ఇప్పుడు ముస్లింల జనాభా అయితే ఎక్కువగా ఉన్నది. దాదాపుగా ఈ సంబాల్ లోపల చుట్టుపక్కల ఉన్న భూములు, స్థలాలు, వ్యాపారాలు అన్నీ కూడా ముస్లింల చేతిలోనే ఉన్నాయి. దీంతో అక్కడ పూర్తిగా ముస్లింలదే డామినేషన్ అయిపోయింది. కానీ నిజానికి ఈ సంబాల్ అనేది ఒకప్పుడు హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలిసెళ్తా అనేది. ఈ భూమి మీద అసలు ఏ మతాలు పుట్టనప్పుడే మన సనాతన ధర్మం ఈ సంబాల్లో వెలిసెళ్ళింది. ఈ సంబాల్లో ఏకంగా 68 పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయంట. చూడండి ఎంత గొప్ప విషయం. మొన్నటి వరకు నాకు కూడా ఈ విషయం తెలియదు. ఇప్పుడు సంబాల్లో చేస్తున్నటువంటి త్రవ్వకాల మూలంగా ఇప్పుడు ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఇకపోతే వేలాది సంవత్సరాల పూర్వం నుంచి పృథ్వీరాజ్ చౌహాన్ మరణించేంత వరకు కూడా ఈ సంబాల్ ప్రాంతంలో హిందువులు తప్ప వేరే వాళ్ళ ఊరు కూడా నివసించేవాళ్ళు కాదు. అప్పట్లోనే ఈ సంబాల్ పట్టణంలో 1,00,000 మంది హిందువులు నివసించేవాళ్ళంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అది మామూలు మ్యాటర్ కాదు. అయితే అప్పటి మన హిందూ చక్రవర్తి అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ పైన మహమ్మద్ గోరి 1,00,000 మంది సైన్యంతో దండయాత్ర చేశాడు. కానీ మన పృథ్వీరాజ్ చౌహాన్ మాత్రం ఏ మాత్రం వెనక తగ్గకుండా ఈ యుద్ధంలో మహమ్మద్ గోరిను తుక్కు కొట్టేసి మట్టి గరిపించాడు. కానీ దరిద్రము దౌర్భాగ్యం ఏం తెలిసిన, ఇతర హిందూ రాజులు అంటే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ను విభజించినటువంటి ఇతర హిందూ రాజులు ఏ మాత్రం ఆలోచన లేకుండా, భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా వీళ్ళ స్వార్థం కోసం ఆ దరిద్రుడితో ఎవరితో మహమ్మద్ గోరితో చేతులు కలిపి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ మీద ఊహించిన దాడి చేశారు. దీంతో ఆ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ వీర మరణం పొందినాడు. అంటే ఈ దరిద్రానికి ఎవరు కారకులు? మనం ఉండా కొడుకులే. అర్థమైందా? అందుకే నేను చెప్పేది మతం కాదు ఇక్కడ. ఎవడైతే ఈ దేశం కోసం, మన భవిష్యత్తు కోసం ముందు చూపుతూ ఆలోచన చేసి పని చేస్తాడు వాడు గొప్పోడు. వాడిని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిందే. ఎవడైతే విభేదిస్తాడో, ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడు మనోడైనా కూడా తన్ని తరమాల్సిందే. ఏమంటారా? సరే, ఇక మహమ్మద్ గోరి హిందువులను బానిసలుగా చేసి ఆ నగరం కావచ్చు, దాని చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను సర్వనాశనం చేసి ఈ దేశంలో అంటే మన భారతదేశంలో ఇస్లాం యొక్క పూర్తి పాలన స్థాపించాడు. అంటే దీని కారకులు ఎవరు? చెప్పినా కదా, మనం ఉండా కొడుకులేనా. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, సంబాల్లో ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి సంబాల్ జామా మసీదు అది మసీదు కాదు. అక్కడ ఉన్న అతి పెద్ద హరిహర మహల్ను ఈ పృథ్వీరాజ్ చౌహాన్ గారే నిర్మించారు. అయినప్పటికీ సంబాల్లో అప్పట్లో మన హిందువులే పెద్ద సంఖ్యలో ఉంటా ఉన్నారు. చెప్పినా కదా ఇందాక కూడా, అప్పట్లోనే 1,00,000 మంది ఉంటా ఉన్నారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల మూలంగా ఈ సంబాల్ పట్టణంలో ఈ ముస్లింల జనాభా అయితే పెరుగుతూ వచ్చింది. ఆ కాలంలోనే ల్యాండ్ జిహాద్కు పాల్పడి వేల సంఖ్యలో హిందువులను అయితే అక్కడి నుంచి తరిమేసినారు. ఇక 1978వ సంవత్సరంలో జరిగినటువంటి హిందూ వ్యతిరేకాలలో అనేక మంది హిందువులు చనిపోయినారు. మిగిలి ఉన్నటువంటి హిందువులు కూడా సంబాల్ నుంచి అయితే వెళ్ళిపోయినారు. దీంతో ఈ సంబాల్ పట్టణం పూర్తిగా ముస్లింల వశం అయిపోయింది. ఇక సంబాల్లో వాళ్ళదే రాజ్యం అయిపోయింది. చూడండి, కొంతమంది స్వార్థపరులు చేసిన తప్పు యాడికి దారి తీసిందో ఒకసారి ఆలోచించండి. సరే, ఇక ఈ సంబాల్ జామా మసీద్ విషయంలో జరిగినటువంటి వివాదం, కోర్టు తీర్పు, తర్వాత యోగి మార్క్ యాక్షన్, అన్ని విషయాలు మీకు తెలిసినట్టే. నేను దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ విపరీతం నేను చేస్తానే ఉండా. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఈ సంబాల్ పట్టణానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఈ సంబాల్ను పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చాలని చెప్పేసి అనుకున్నారు. అంటే ముందుగా సంబాల్లో అసలు హిందువులు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ ఆస్తులను ముస్లింలు ఎప్పుడు కబ్జా చేసినారన్న విషయాలపైన ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. అంతే, ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 12 మంది హిందూ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తులు, భూముల విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే 1978లో జరిగినటువంటి హిందూ వ్యతిరేక అల్లర్ల మూలంగా ముస్లింలు ఈ హిందువులను తరిమి కొట్టి వారి స్థలాలను కబ్జా చేసుకున్నారంట. ఇప్పుడు ఈ విషయం అయితే ఆధారాలతో సహా బయటకు వచ్చింది. అంతే, ఇక వెంటనే యోగి ప్రభుత్వం ఆ స్థలాలను ఆ ముస్లిం కుటుంబాల నుంచి తిరిగి అయితే స్వాధీనం చేసుకొని సంబంధిత హిందూ కుటుంబాల తరఫున అయితే రిజిస్టర్ చేయించారు. మామూలు మ్యాటర్ ఇదే ఏంది కాదు. అదేందో అంటారు చూడు, ఎంత ధర్మబద్ధమైన పాలన, ఎంత గొప్పగా జరుగుతుందో ఒకసారి చూడండి. నిజానికి 12 హిందూ కుటుంబాలకు చెందినటువంటి భూములే ఇప్పుడు బయటపడినాయి. కానీ ఇంకా 50,000 మంది
హిందువులకు చెందినటువంటి ఆస్తులు భూములు ఈ సంబాల్లోనే ఉన్నాయంట. దీంతో యోగి ప్రభుత్వం వెంటనే 700 మంది అధికారులతో, ఎంతమంది 700 మంది అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళ పని ఏందో తెలిసిన, సంబాల్లో అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి హిందువుల భూములను, స్థలాలను, ఇతర ఆస్తులను గుర్తించడమే ఈ 700 మంది పని. ఇందుకోసం వీళ్లకు 4 నెలలు టైం ఇచ్చారు. అంటే ఈ 4 నెలల లోపు సంబాల్లో ఆక్రమణకు గురైనటువంటి హిందువుల ఆస్తులన్నింటినీ కూడా ఈ కమిటీ అయితే గుర్తించాలి. అంటే ఈ లెక్కన సంబాల్లోని సగానికి పైగా ఆస్తులు భూములు హిందువులే. ఈ విషయం త్వరలోనే ఆధారాలతో సహా అయితే విలువలేకైతే రానున్నది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి హిందువులకు మాత్రం మళ్ళా మంచి రోజులు అయితే వచ్చాయని చెప్పి చెప్పుకో తప్పదు. నిజంగా నాకు తెలిసినంత వరకు హిందూ పుట్టక పుట్టినోడు ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఈయన దైవ స్వరూపంగా చూస్తారు. ఎందుకంటే ఆయన దేవుడు పంపించినటువంటి ఒక, నేను ఇందాక కూడా చెప్పిన ఒక న్యూస్లో, కారణ జన్ముడు అన్నట్టు ఆ మాదిరిగా పనిచేస్తాడు హిందూ సమాజం కోసం, ధర్మం కోసం. కేవలం హిందూ సమాజం కోసమే కాదు, ధర్మం కోసం, న్యాయం కోసం అంతగా పనిచేస్తాడు. బాబా యుగ పురుషులు నాయన, ఏ జనంలో ఏం పుణ్యం చేసుకున్నామో మనం ఈ టైంలో ఈ జనరేషన్లో ఉండడం. ఇటు చూస్తే మోడీ గారు, అటు చూస్తే యోగి గారు, ఎంత గొప్పగా రామరాజ్యం. లేకపోతే 500 సంవత్సరాల క్రితం మనం రావాలని పడగొడితే ఇప్పుడు మనం ఏ జనంలో ఏం పుణ్యం చేసుకున్నామో ఇప్పుడు మనం రామ మందిరం కట్టుకోగలిగినాం. ఏది ఇట్లా చూడబోతే మోడీ గారు, ఇట్లా చూడబోతే యోగి గారు. మా మూర్ఖులకి అది అర్థం కాదు. కొంచెం ఆలోచన ఉండి అర్థం చేసుకోగలిగే వాళ్ళకి నేను చెప్పేది అయితే అర్థం అవుతుందని నేను అనుకుంటున్నా. నేను తప్పుగా చెప్పలేదని చెప్పి 100% అయితే నేను నమ్ముతున్నా. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు కూడా భావిస్తే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ మిత్రులారా నలుగురికి షేర్ చేయండి గర్వంగా. ఓకేనా? అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.